హలో పీపుల్, మనం ఇప్పుడు ఎగ్జామ్ హాల్ లో రిపీట్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ సింపుల్ గా చూసేద్దాం. లెట్స్ గో. 1956 నవంబర్ 1 తెలుగు భాష ఆధారంగా ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. ఇది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఫామ్ అయింది. అయితే 2014 జూన్ 2 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వల్ల ఏపీ 2 స్టేట్స్ గా స్ప్లిట్ అయింది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా అమరావతి, తెలంగాణ క్యాపిటల్ గా హైదరాబాద్ అయితే ఉన్నాయి. ఇంకా లెజిస్లేచర్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కి బైకామరల్ లెజిస్లేచర్ అయితే ఉంది. 175 మెంబర్స్ ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇంకా 58 మెంబర్స్ ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్. అసెంబ్లీ టర్మ్ వచ్చేసి 5 years. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది పర్మనెంట్ బాడీ. అయితే మనకి తెలిసినట్టుగానే స్టేట్ లో రియల్ పవర్ ఉన్న అధిపతి చీఫ్ మినిస్టర్. అయితే ఈయనని గవర్నర్ అపాయింట్ చేస్తారు, కానీ అసెంబ్లీలో మెజారిటీ ఉంటేనే సీఎం అవుతారు. గవర్నర్ అంటే కాన్స్టిట్యూషనల్ హెడ్. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, బట్ హీ యాక్ట్స్ ఓన్లీ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. 2019 జనవరి 1 నుంచి అమరావతిలో సెపరేట్ హైకోర్టు స్టార్ట్ అయింది. బిఫోర్ దట్ హైదరాబాద్ లో కామన్ హైకోర్టు ఉండేది ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. తర్వాత పంచాయతీ రాజ్ సిస్టమ్ విషయానికి వస్తే లోకల్ గవర్నెన్స్ లో 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 చాలా ఇంపార్టెంట్. జిల్లా పరిషత్, మండల్ పరిషత్, గ్రామ పంచాయతీ ఈ 3 levels బేస్ అయ్యి పంచాయతీ రాజ్ సిస్టమ్ నడుస్తుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారా లేదా. అయితే 2014 లో బైఫర్కేషన్ తర్వాత డిమాండ్ వచ్చింది, ఇంకా గ్రాంట్ చేయలేదు. కానీ పొలిటికల్ ఇష్యూ అండ్ ఎగ్జామ్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఫేవరెట్ క్వశ్చన్. ఈ పాయింట్స్ అన్ని చాలా రిపీటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్ అన్నమాట. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే కామెంట్ లో పిన్ చేస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి, హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో స్టాటిక్ జీకే తో అయితే కలుద్దాం. అంతవరకు బై బై, టేక్ కేర్.